అది ఉప్పల్ బాలు వాళ్ళ కంటెంట్ వల్లనే. ఉప్పల్ బాలు ఒక ట్రాన్స్ అని చెప్పుకుంటూ వాడెంత గొప్ప, మీరన్నా సిగ్గు లేకుండా మీరు బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేసారు. ఒక జడ్జి పొజిషన్లో ఉన్నప్పుడు జడ్జి లాగా చేయండి. అగ్ని పరీక్షను పెట్టింది ఎందుకనంటే ఎవరైతే కామనర్స్ వెళ్తున్నారో వాళ్ళ బిహేవియర్ ఏంది, వాళ్ళ మెంటల్ ఏంది, వాళ్ళ డిసిప్లిన్ ఏంది, వాళ్ళ క్యారెక్టర్ ఏంది తెలుసుకోవడానికి. అర్థమవుతుందా? అంతేగాని వాళ్ళు ఏడా చిల్లర చేస్తారని చెప్పేసి మీరు పట్టుకొని వాళ్ళని బయటికి వెళ్ళగొట్టాలి. కానీ ఇక్కడ చూస్తుంటే జడ్జిల చిల్లర పనులు చేస్తారు, చిల్లర మాటలు మాట్లాడుతారు. చాలా మందికి 10 సెకండ్స్ టైం ఇవ్వట్లేదు అని చెప్పేసి కూడా బాధపడుతున్నారు. చాలా మంది అవమానంగా ఫీల్ అవుతున్నారు. ఏం చెప్తారు? ఒకటే వాళ్ళని అలా పంపించడానికి కారణం ఒకటే. అభిజిత్కి 2 హగ్గులన్నా 2 కిస్సులన్నా ఇస్తే గ్రీన్ కార్డ్ ఇస్తాడు. బిందు మాధవి ఆడపులివి, లేకపోతే నువ్వు నా ఇన్స్పిరేషన్ అంటే ఆమె గ్రీన్ కార్డ్ ఇస్తుంది. నవదీప్కి మంచిగా బాడీ మెయింటైన్ చేయాలి, ఎవరో అమ్మాయి వచ్చి ఫ్లడ్ చేయాలి. శ్రీముఖికి బిగ్ బాస్ నీకెంత ఇన్స్పిరేషనో మాకు కూడా అంతే ఇన్స్పిరేషన్ అక్క, నువ్వు నవ్వుతే సేమ్ గాడిదలా ఉంటావు అంటే వాళ్ళకు కూడా గ్రీన్ కార్డ్ ఇస్తారు. అంతేగాని వెళ్ళి బిగ్ బాస్ నా ఊపిరి, బిగ్ బాస్ నా ఆవేదన, అన్వేషణ అని చెప్పేసి అంటే ఫస్ట్ ఏడగొడతారు. ఎందుకంటే మీరే సిగ్గు లేకుండా ఒక మంచి ఆపర్చునిటీ వస్తుంటే వాడుకోగలుగుతలేరు, వాళ్ళకి గులాం అయిపోతుర్రు. ఒకటి వచ్చి రోస్ట్ చేయమంటే రోస్ట్ చేయలేడు, ఇంకోటి చేయలేడు. మీ చెత్త పనులు మొత్తం అక్కడ చూపిస్తారు. రన్నింగ్ రాజా అనే వ్యక్తి వచ్చాడు కదా, ఆయన పట్టుకొని శ్రీముఖి దగ్గరికి వస్తే చెంప పగిలిద్దని చెప్పేసి మాట్లాడింది. ఎందుకు అంటే అంత చిన్న చూపంటారు? అంటే ఒకటి చెప్తున్నా, శ్రీముఖిని యాంకర్గా అంటే ఒక షోకి యాంకర్గా పెట్టిర్రు. కానీ శ్రీముఖి అనుకుందంటే నేను షో ఆఫ్ చేయడానికి వచ్చిన షోకి అని చెప్పేసి అని అంటుంది. ఒకటి చెప్తున్నా ఏందనంటే, వాడు ఏదైతే 3 జడ్జిలు ఉన్నారో ఒక కంటెంట్ ఇచ్చినప్పుడు వాడిని దగ్గర చేయడానికి వచ్చిండు. అంతేగాని అభిజిత్ లాగా అందరిని హగ్ చేసుకోవడానికి అయితే రాలేదు కదా. ఆ మాట ఎంతమంది అంటారు బయట, ఒకసారి ఆలోచించారా? చెంప పగలగొడతానంటే వానికి ఎంత డిస్రెస్పెక్ట్. వాడు ఒక మనిషే కదా. నువ్వు కుళ్ళు జోకులు వేసినప్పుడు మేము నవ్వుతలేమ్మా, వాడు ఒకటి చెప్పడానికి వచ్చినప్పుడు ఎందుకు వినట్లేదు నువ్వు? ఒకటి ఏందనంటే చాలా వరస్ట్ అన్న. శ్రీముఖి వరస్ట్, జడ్జి వరస్ట్. అసలుకి అగ్ని పరీక్ష అనేది అవమాన పరీక్ష లాగా అయిపోయింది. ఇప్పుడు అది ఎంత కావాలనే కాంట్రవర్సీ చేస్తున్నారు. టీఆర్పీ రేటింగ్ పెంచుకోవడానికి, బిగ్ బాస్ యొక్క టీఆర్పీ రేటింగ్ పెంచుకోవడానికి అని చెప్తున్నారు. టీఆర్పీ కోసం మనుషులు అవమానించుకుంటారు. ఇక్కడ ఏందనంటే బిగ్ బాస్ టీం వాళ్ళు అగ్ని పరీక్ష అని పెట్టి మీరు టీఆర్పీ పెంచండి అని చెప్పేసి అన్నారు. కానీ వీళ్ళేమంటారంటే మేము కామన్ పర్సన్స్ ఎవరైతే వస్తారో వాళ్ళని అవమానించి మరీ టీఆర్పీ పెంచుతున్నాం అంటారు. కానీ బిగ్ బాస్ రూల్ అది కాదు కదా. బిగ్ బాస్లో ఏదైనా యాక్టివిటీస్ ఉంటే అది చూపెట్టండి, అది ఇవ్వండి. ఆడకపోతే అప్పుడు బయటికి పంపించండి. కామన్ మ్యాన్స్ ప్లేస్లో ఎవరైనా సెలబ్రిటీస్ ఉంటే అలాగే క్వశ్చన్ చేస్తారు జడ్జెస్? చెయ్యరు. ఎందుకనంటే చేస్తే వాళ్ళకి ఏడ లైఫ్ పోతుందని చెప్పేసి. అంత దమ్ముందా? కామనర్స్ కాబట్టి నోరు చూసి మాట్లాడితే వాళ్ళని అడిగేటోడు దిక్కు లేదని చెప్పేసి అనుకుంటారు. అదే సెలబ్రిటీని అడిగితే ఆయన తొక్కి పండ పెడతాడు. ఎందుకు నవదీప్ అంతగానం అన్నాడు. ఉప్పల్ వాళ్ళని ఏమన్నాడు, నీ వీడియోస్లలో ఏమన్నా ప్రయోజనం ఉందని చెప్పేసి అన్నాడు. నీ గౌతమ్ ఎస్ఎస్సి సినిమా వచ్చింది, ఒక అవారాగాడ్ సినిమా అది, ఒక చందమామ సినిమా వచ్చింది. పెళ్ళి కాకముందుకే ఒక ఆడపిల్లని ఎట్లా కడుపు చేయాలని చెప్పి చూపెట్టాడు. కానీ వీడియోస్ ఉప్పల్ వాళ్ళు అన్నటోడు 50 రూపాయలు, 20 రూపాయలు, 30 రూపాయలు తీసుకొని షూటింగ్లోకి వచ్చినోడు. అర్థమవుతుందా? వాడు వన్ ఫ్యామిలీ ఈరోజు 4-5 ఏళ్ళు లోపలికి పోతున్నాయంటే అది ఉప్పల్ బాలు వాళ్ళ కంటెంట్ వల్లనే. ఉప్పల్ బాలు ఒక ట్రాన్స్ అని చెప్పుకుంటూ వాడెంత గొప్ప, మీరన్నా సిగ్గు లేకుండా మీరు బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేసారు. కానీ వాడు నాకు అవసరం లేదని చెప్పేసి ఎన్ని లక్షలు ఇస్తున్నారు వాడికి. వాడేం కామన్ మ్యాన్ కాదు. నవదీప్ కన్నా, అభిజిత్ కన్నా, బిందు మాధవ్ కన్నా వాడు వాళ్ళకంతా పెద్ద సెలబ్రిటీ. చాలా మంది కూడా జడ్జెస్కి సపోర్ట్ చేస్తున్నారు. నిజంగానే ఉప్పల్ బాలు దగ్గర కంటెంట్ ఏముంది అన్న? ఒకటన్నా, ఉప్పల్ బాలు అంటే ఒక ఎంటర్టైనర్. అది మన బుల్లితెర మీదనే మన యూట్యూబ్లో చూసుకుంటుంటే చాలా మంచి ఎంటర్టైన్ చేసిండు. కొన్ని వీడియోస్ చూస్తుంటే మనకే కడుపు పని వస్తుంది. అట్లాంటిది బిగ్ బాస్ షోకి వెళ్తే మనం నిజంగా ఎంటర్టైన్మెంట్ అనేది కోల్పోయినామన్న. ఇప్పుడు ఒక ఉప్పల్ బాల్ లాంటోడు ఆ స్టేజ్లో లేడు కాబట్టి మనం కోల్పోయినామని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చెప్తున్నా, వీళ్ళని ఎంతమంది తీసుకొని టీఆర్పీ పెంచుదాం అనుకుంటో వాళ్ళందరికన్నా ఉప్పల్ బాల్ బెస్ట్. ఉప్పల్ బాల్కి 4 లక్షల ఫాలోవర్స్ ఉన్నారు. వాళ్ళతో పోల్చుకుంటే టీఆర్పీ ఎక్కువ వెళ్ళిపోయేది. ఉప్పల్ బాల్ వల్ల బిగ్ బాస్కే నష్టం.